నాకు బతికేదానికి అంటే ఈ పిల్లలు కడిసి వరలో పోదా సార్. రిజల్టెడ్ పిల్లల కేటగిరీలో వస్తారు సార్. పేరెంట్స్ ఎట్లయితే 4,000 రూపాయలు పర్ మంత్ సార్. మిషన్ మసాలా స్కీమ్ కింద వస్తుంది సార్. సో 4,000 రూపాయలు వచ్చి 6 నెలలకి సార్. ఓన్లీ 6 నెలలకి ఇస్తాం. 6 నెలలకి సార్. ఏప్రిల్ onwards. మళ్ళీ అంతే ఓన్లీ 6 monthsకే. అంటే ఒక 6 ఉంటే 4,000 వస్తుంది. 48,000 సార్. ఇదే ఇద్దరికి కలిసి 48,000 వస్తుంది. ఒక పని చేయండి, ఆ అమ్మాయితో 2 లక్షలు, ఈ అమ్మాయితో 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి. ఓకే సార్. ఇది ఇచ్చేసే సార్. నేను 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా. ఇల్లు కట్టిస్తాం. చదువు పెట్టు సార్. పిల్లకాయలు చదవాలా, చదివి వాళ్ళు బాగా రావాలి. అందుకని చెప్పా కదా, ఇప్పుడు అది చేద్దాం. ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివించేసాను. నేను చదివిస్తాను. వాళ్ళకి సార్ కొంచెం 1,50,000 వడ్డీ ఉంటే కూడా మాట్లాడాను. వాళ్ళు 1,50,000 చెప్పేసాను. అది రద్దు చేస్తారు, మధ్య చేస్తారు. అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని 2 లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివించేసింది. లైఫ్లో సెటిల్ అయిపోతారు. అది చేయించండి. ఓకే లేదు, పెన్షన్ ఇస్తున్నారు కదా, 4,000 ఇస్తున్నామ్మా. ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికీ ఇవ్వలేము. ఒక ఇది అవుతుంది. వీళ్ళ పిల్లల్ని సెట్ చేసి నేను చెప్తాను. రామ్మా. రెండు ఆవులు బట్టి ఏమంటారమ్మా? పెంచుకో సరిపోతుంది. 2 సరిపోతాయి కదా, 2 చేయమంటారు. ఆ 2 కూడా ఇచ్చేసాను. రామ్, తీసుకున్నావా? ఇచ్చేసి రా, ముందు ముద్ర తీసుకోండి. అక్కడే చేద్దాం, చెప్పా కదా. శానిటైజర్ స్టాఫ్ ఒకసారి వర్షంలో ఒకసారి చెక్ చేసుకుని అన్నీ క్లీన్గా ఉన్నాయని నిర్ధారణ. 10 to 15 minutes టైం ఉంది కాబట్టి స్టాఫ్ కూడా దయచేసి ఈ 3 చేసిన తర్వాత ఓకే నిజమే. ఓకే పప్పులు పిల్లలు పర్లేదు పర్లేదు రామ్మా. టైం అవుతుంది. ఎట్రామ్మా, లేమ్మా వద్దులేమ్మా, వద్దమ్మా నువ్వు ఇట్రా. లేదు ఇట్రా, ఇద్దరు రండి. అట్రా, నువ్వు కూడా ఆయన కూడా రమ్మను. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు పక్క ఆయన రమ్మను. ఓకే అమ్మా, ఓకే అమ్మా, పర్లేదు. ఇక్కడ ఉందిలేమ్మా, నేను తీసుకుంటాను. అందరికీ పదే రిక్వెస్ట్ చేస్తున్నాము. మళ్ళీ మీకు వాటర్ బాటిల్ సపరేట్గా ఇస్తాము. మీ దగ్గర మిగిలిన వాటర్ బాటిల్లో మిగిలింది అని చెప్పి పెట్టుకోవద్దు. ఎవరు మీ దగ్గర ఏం కనిపించకూడదు. కూతురమ్మా, మీకు ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. ఈ అమ్మాయి అమ్మాయి లాస్ట్ 2 పెళ్లిళ్ళు అయింది. సైకిల్ ఇచ్చినారు, సైకిల్ ఇచ్చి కీమ్ ఇచ్చినారు. నాకు ఇల్లు వాళ్ళకి లేకపోయినా కూర్చొని ఇల్లు లేదు, ఏం లేదు. అమ్మగారి ఇంట్లో చూడాలా, నాకు ఏం మనసాగైంది. పిల్లల పాపని చదివించే కూడా లేదు. నా వల్ల చాలా కష్టపడదు సార్. చాలా పేదరాలు నేను. నాకు ఎవరు లేదు, అన్నదం లేదు, అక్క చెల్లెలు ఎవరు లేదు. చాలా పేదరాలు. మా బిడ్డ చదివించేదంతా లేకుండా కూలి పని చేసి పోల్ స్టేషన్లో వెళ్తూ పోతే 3 రూపాయలు చెప్పలేదు. ఎక్కడ చేస్తాము? పోల్ స్టేషన్ కాడ 3 రూపాయలు ఒక రోజుకి ఇస్తున్నారు సార్. అదైతే ఏదైతే 3 వేలు ఇస్తారు అంతే సార్. నాకు ఆదాయం పెట్టుకుని బిజినెస్ ఆడుకుంటున్నాను సార్. ఏం ఆదాయం లేదు సార్. నాకు ఇల్లు లేదు సార్. నాకు నువ్వేం పని చేస్తావా? ఆయన సిక్కు పని చేస్తాను సార్.
సిత్తు పని మేస్త్రి పని చేస్తావా? ఎక్కడ చిత్తు పని చేసేది. ఏమ్మా? ఉంటుంది ఒక రోజు ఎక్కడ పని దొరుకుతుంది ఒక వారం ఉంటుంది, ఒక వారం అమ్మగారి ఇప్పుడు మనం ఏమి అనుకున్నది 3 సెంట్ పట్టా సార్. 3 సెంట్లు అక్కడ పట్టా ఇచ్చి ఇల్లు కట్టి ఇమ్మంటమ్మా నీకు. అది ఇస్తారు, తీసుకో. ఇట్లా ఇట్రా అమ్మ, అది తీసుకో అమ్మ, కూర్చో. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ సార్, పవర్ కోసం సార్. మూడోది సార్ ఎడ్యుకేషన్ సపోర్ట్ కోసం ఆల్రెడీ 50,000 సిఎస్ఆర్ అకౌంట్లో జమ చేసేసాను సార్. ఇచ్చారా? ఎంత ఎంత ఇచ్చారు? 50,000 సార్. 50,000. నువ్వేం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు 50,000 ఇస్తే నువ్వు చదువుకుంటావా? ఏం చదువుకుంటావు? అంటే చేసి నర్సింగ్ చేస్తాను కాలేజ్. ఎందుకు డిస్కంటిన్యూ అయ్యారు? పోస్టల్ సీట్ ఫిల్ అయిపోయినాయి. ప్రతిరోజు డైలీ అప్ డౌన్ చేయలేకపోతే నేను ప్రిన్సిపల్తో మాట్లాడి సార్ పోస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాను. అమ్మ అకౌంట్లో 50,000 రూపాయలు జమ చేశాను సార్. ఇంకేమైనా సపోర్ట్ కావాలంటే ఫైనాన్షియల్ హెల్ప్ చేయాలి. అంటే ఆ అమ్మాయిని చదివించడానికి ఎంత అవుతుందో చదివించి అమ్మాయిని ఈవిడికి ఇంటి జాగా ఇల్లు ఒకటి ఇచ్చి ఒక 2 ఆవులు బట్టి 2 ఆవులు పట్టిస్తే ఆవిడకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఈ ఇంటికి రిపేర్లు చేయించేసి ఈవిడికి ఇల్లు చెప్పావనమ్మా. అది రిపేర్ చేసి ఇది ఇస్తారు, నీకు ఇల్లు కట్టిస్తారు, ఇంటి జాగా ఇస్తారు, ఆ పాపను చదివిస్తాం, నీకు 2 ఆవులు కూడా పట్టిస్తాం. ఆ పాలు అవన్నీ తీసుకుంటే సరిపోతుంది. నీకు 10,000 15,000 వస్తుంది ఆదాయం. అది చేయమంటాం. మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎదుర్కొచ్చేదానికి మేము ఎంతో పుణ్యం చేసుకుంటాం. అదేంటమ్మా, మీ అందరూ ఆశీస్సులమ్మా. మీరు వచ్చిన దానికి మాకు ఎంతో పుణ్యం చేసుకుంటారా సార్. ఇంటికి వచ్చిన దానికి ఇప్పుడు నీకు గ్యాస్ అవన్నీ ఉన్నాయమ్మా? సార్ నేను కొత్తగా తీసుకున్నాను సార్. నా డబ్బులు కూలి పని చేసి తీసుకున్నాను సార్. మా ఇంటికి వచ్చిన దానికి మా ఇళ్ళ దగ్గర వచ్చి మాకు పుణ్యం చేసుకున్నారు. మేము ఎంత పుణ్యం రామ్మా, ఇట్రా ఇట్రా. నువ్వు ముందు డబ్బులు తీసుకో. ఇట్రా, నువ్వు ఇట్రా. అటు నిలబడుకో, ఫోటో డబ్బులు తీసుకో. అక్కడ ఇవ్వండి నాకు. తీసుకున్నావమ్మా? అథెంటికేషన్ తీసుకున్నావు? తీసుకోవాలా? అడ్డు ఫేషియలా ఏంటి? సచివాలయ సిబ్బంది ద్వారా మీకు ఇంటి వద్దనే పంపిణీ చేయడమే ఏర్పాటు చేశారు. వచ్చిందా? రామ్మా, అటు చూడు. ఓకే అమ్మా, గుడ్, మంచిదమ్మా. ఇట్రా, నువ్వు ఇట్రా. బాగా చదువుకో, పైకి వస్తావు. ఇట్రా రామ్మా, నువ్వు కూడా రా. ఇట్రా ఇట్రా ఓకే అమ్మా. లేమ్మా.